ఆహారం వేరు, ఇవాళ ఆహారం వేరు. కాకపోతే 30 సంవత్సరాల క్రితం మనం తింటున్న క్వాంటిటీ సేమే. అంటే దాదాపుగా ఒక ప్లేట్ మొత్తం పెట్టుకుంటున్నాము, కూర పెట్టుకుంటున్నాము, తింటున్నాము, ఇదంతా బాగానే ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ క్వాంటిటీలో కాదు ఈ పెద్ద మార్పు, క్వాలిటీలో వచ్చింది మార్పు. క్వాలిటీ అంటే మనం తింటున్న ఆహారం సేమే, కానీ దాంట్లో ఉండాల్సిన పోషకాలు, దాంట్లో ఉండాల్సిన కొలతలు చాలా మార్పు వచ్చింది. అవసరమైనవి ఏమో తగ్గిపోయినాయి, అనవసరమైనవి ఏమో పెరిగిపోయినాయి. దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉందనుకోండి, బైక్లో 1 లీటర్ కిరసనాయిల్ వేయచ్చు, 1 లీటర్ పెట్రోల్ వేయచ్చు, 2 లీటరే అంతేనా? బైక్లో 1 లీటర్ పెట్రోల్ వేసినా, లీటర్ కిరసనాయిల్ వేసినా క్వాంటిటీ సేమే. అయితే పెట్రోల్ వేసి బండి నడపడానికి, కిరసనాయిల్ వేసి బండి నడపడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఏముంటుంది డిఫరెన్స్? ఎవరు చెప్తారు? బైక్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్తారు? మెకానిక్ మన జానీ ఉన్నాడు కానీ అడుగు, బైక్ మెకానిక్. గుడ్ మార్నింగ్ సార్. జానీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కిరోసిన్ వేస్తే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్ స్మోక్ వస్తుంది సార్. ఇక బ్లాక్ స్మోక్ వచ్చి చిన్నగా ఏమవుతుందంటే దానిలోన ఉన్న పార్ట్స్ అన్ని కూడా చిన్నగా అరిగిపోయి బోరుకు వస్తుంది సార్. సార్ షెడ్కి వెళ్తుంది. అయితే షెడ్కి వస్తుంది. ఎందుకంటే అది లీటరే కదా, ఇది లీటరే కదా. అవును సార్. ఎందుకలా అంటే బండికి ఏ బండి అంటే కొన్ని బళ్ళు ఉంటాయి సార్. ఒకటి డీజిల్ తో నడిచే బండి ఉంటుంది, ఒకటి పెట్రోల్ తో నడిచే బండి ఉంటుంది, సంథింగ్ నడిపే బళ్ళు ఉంటాయి సార్. అయితే ఏంటంటే దేనికి ఏది పోయాలో అదే పోసి నడిపితేనే బండి నడుస్తుంది సార్. సూపర్ జానీ, ఎంత కొత్త విషయం చెప్పావు ఇవాళ, చాలా మంచి విషయం, కొత్త విషయం. సో ఇక్కడ చూడండి, బైక్ లో లీటర్ వేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ లీటర్ పెట్రోల్ వేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బండి పెట్రోల్తోనే రన్ అవుతుంది. కిరసనాయిల్ లీటర్ ఉంది కదా అని పోయడానికి లేదు. సేమ్ అలాగే, ఎందుకంటే క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్, ఎంత వేసామో ఇంపార్టెంట్ కాదు, ఏం వేసామో ఇంపార్టెంట్. సో క్వాంటిటీ ఇంపార్టెంట్. సో మన శరీరానికి కూడా దీనికి ఏం కావాలో అదే ఇవ్వాలి. ఇప్పుడు ఆ బండి తయారు చేయబడింది ఎందుకంటే పెట్రోల్ ఇవ్వడానికి, ఈ బండి తయారు చేయబడింది ఏంటంటే పోషకాలు, ఎముకలు తయారైనవి. ఎముకలు బలంగా ఉండాలంటే ఎముకలు రోజు ఏమడుతాయి? కాల్షియం అడుగుతుంది. సో ఎముక చుట్టూ కండ ఉంది, కండ ఎప్పుడు దాకా బలంగా ఉండాలి అంటే కండకి ఆహారం కావాలి. కండ ఏం అడుగుతుంది? ప్రోటీన్ అడుగుతుంది. సో కళ్ళు అడుగుతాయి, విటమిన్ ఏ అడుగుతుంది, కే అడుగుతుంది, సో స్కిన్ అడుగుతుంది, సో బ్రెయిన్ అడుగుతుంది, హార్ట్ అడుగుతుంది, పొట్ట అడుగుతుంది ఫైబర్ని. ఇలా మన బాడీలో ఉండే అవయవాలు కూడా వాటికి కావాల్సిన ఆహారాన్ని అడుగుతాయి. మనం ఏదో ఒకటి అని చెప్పేసి మనం ప్లేట్లో ఏం చేస్తున్నాము? రైస్ పెడుతున్నాము, కర్రీ పెడుతున్నాము, తినేస్తున్నాము, క్వాంటిటీ అదే తింటున్నాము, కానీ క్వాలిటీ పోయింది. ఈ క్వాలిటీ మార్పులు రావడం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి. బైక్లో చూడండి, ఆయన ముందు ఏమన్నాడు? కిరసనాయిల్ వేసినప్పుడు స్టార్టింగ్ లో స్మోక్ వస్తుంది సార్ అన్నాడు, పొగ. మనం తినే ఆహారంలో మనకేమవుతుంది? గ్యాస్ వస్తుంది, పై నుంచి కింద నుంచి టకా 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 వెళ్ళిపోతాం, సో పొగలు వెళ్ళిపోతాం. సో మన తిండి బాగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నలుగురిలో తిరగలేకపోతున్నాం, ఇబ్బంది అయిపోతున్నాం. సో వెరీ ఇంపార్టెంట్, మన బాడీకి మనం ఏమి ఇస్తున్నామో అది అలాగే రెస్పాండ్ అవుతుంది. బైక్కి మనం ఏమి ఇస్తున్నామో బైక్ అలాగే రెస్పాండ్ అవుతుంది. తనకి కావాల్సిన తనకి ఇస్తేనేమో మనకు కావాల్సింది మనకి ఇస్తుంది బైక్. బైక్కి పెట్రోల్ ఇచ్చామనుకోండి, మనకేం కావాలి? మైలేజ్ కావాలి, మైలేజ్ ఇస్తుంది, జర్నీ చేస్తాం. కిరసనాయిల్ ఇస్తామనుకోండి, ఏమి ఇస్తుంది మనకి? రిపేర్ ఇస్తుంది, షెడ్లో పెట్టాల్సి వస్తుంది. మన బండి కూడా అంతే, ఈ బైక్, ఈ మానవ దేహం కూడా. అంటే ఇవాళ మీకు రోగాలు వచ్చి ఏదైనా అనారోగ్యాలు వస్తున్నాయి అంటే, ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే, సో దానికి ఖచ్చితంగా కారణం ఏంటి అంటే మనం ఏమి ఇచ్చాము, ఇంతే, అంతకుమించి ఏమీ లేదు. సింపుల్. మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాం కరెక్టే, కానీ ఇంటికి వచ్చి ఏం తింటున్నాము? మళ్ళీ అదే రైస్ తింటున్నాం, అదే కర్రీ తింటున్నాం, అయ్యే తింటున్నాం, కానీ శరీరం అడిగేది ఇవ్వట్లేదు. మీ ఎముకలు అడుగుతున్నది, మీ కండలు అడుగుతున్నది, మీ గుండె అడిగేది, మీ పొట్ట అడిగేది మీరు ఇవ్వట్లా. ఏమవుతుంది? జీవితం మొత్తం రోగాలు ఉంటూనే ఉంటే, జీవితం మొత్తం మందులు వాడుతానే ఉండాల్సి వస్తుంది. సార్ నేను 3 సంవత్సరాల నుంచి వాడుతాను సార్, నాకు తగ్గట్లేదు సార్. నేను సార్ 10 సంవత్సరాల నుంచి వాడుతాను సార్, నాకు షుగర్ నార్మల్ అవ్వట్లేదు సార్. నాకు 15 సంవత్సరాలు అయిపోయింది సార్, నాకు బీపీ నార్మల్ అవ్వట్లేదు సార్.
ఎలా అవుతుంది? శరీరం ఏం అడుగుతుందో అదే మనం ఇవ్వాలి కదా, అది ఇవ్వకపోవడం వల్ల జరుగుతుంది ఇదంతా. సింపుల్ లాజిక్. శరీరం ఏం కావాలో అది ఇచ్చామనుకోండి, పిల్లలు ఏడుతున్నారు, గుక్క పెట్టి ఏడుతున్నారు, వాళ్ళకి ఏదో చాక్లెట్ కావాలి, మీరు ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు తీసుకొని పారేస్తారు, ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ ఇంకొక వస్తువు ఇచ్చారు, పారేస్తారు, మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ మీరు ఇంకొక వస్తువు ఇచ్చారు, పారేస్తారు, మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు దాకా ఏడుస్తారు అంటే మీరు ఆ చాక్లెట్ ఇచ్చేదాకా ఏడుస్తారు. మీరు ఎప్పుడైతే చాక్లెట్ చేతిలో పెడతారో నోట్లో పెట్టుకుని గమ్మున ఉంటారు, ఏడవరు పిల్లలు. ఇది అంతే. మన శరీరానికి మీరు ఎన్ని మందులైనా ఇవ్వండి, ఇస్తూనే ఉండండి, మీ శరీరం మోరం చేస్తానే ఉంటుంది. నీరసము, బద్ధకము, ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి. మీరు ఎన్ని మందులైనా ఇవ్వండి, అప్పటికి ఉపశమనం ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. షుగర్ ఒకసారి టాబ్లెట్ వేసుకుంటారు, ఆ రోజు నార్మల్ ఉంటుంది, రెండో రోజు మళ్ళీ వచ్చేస్తారు. ఆ రోజు మళ్ళీ టాబ్లెట్ వేస్తారు, ఆ రోజు బాగుంటుంది, రెండో రోజు మళ్ళీ వచ్చేస్తారు. బీపీ అయినా, థైరాయిడ్ అయినా ఇవన్నీ ఇంతే ఉంటాయి. ఎందుకంటే బాడీకి కావాల్సింది మీరు ఇవ్వట్లేదు కాబట్టి. బాడీకి కావాల్సింది ఇచ్చారనుకోండి, 2-3 రోజుల్లో, 5 రోజుల్లో, 10 రోజుల్లో గమ్మున ఉంటారు శరీరం. అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు, ఒక 3-4 నెలల్లో అనారోగ్యాల నుంచి బయటపడిపోవచ్చు. అది ఇంపార్టెంట్. సో కాబట్టి రోగాలు వచ్చేది మన ఆహారం వల్ల. కాబట్టి రోగాల నుంచి బయటపడాలి అంటే సరి చేసుకోవాల్సింది ఆహారాన్నే. ఎందుకంటే మన ఆహారంలో తప్పు జరుగుతున్నది. పాత కాలంలో పండించే విధానాలు వేరు, ఇవాళ పండించే విధానాలు వేరు. అవునా కాదా? వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. పాత కాలంలో ఎరువులు వేసి పండించేవాళ్ళు మంచిగా, పంటకి మధ్యలో గ్యాప్ ఉండేది, ఎందుకంటే భూమి రీజనరేట్ అవుతా ఉండేది. ఇవాళ ఎరువులు వేయట్లేదు, పంట తొందరగా చేతికి రావాలి కాబట్టి మందులు వేస్తున్నారు, పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తున్నారు. పాత కాలంలో ఎకరాకి 14-15 బస్తాలు పండితే ఇవాళ 25 బస్తాల దాకా తీస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అంత క్రాప్? బలవంతంగా లాగుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే క్వాంటిటీ వస్తుంది, అంటే బస్తాలు వస్తున్నాయి, బియ్యం వస్తుంది, కానీ దాంట్లో ఉండాల్సిన క్వాలిటీ పోయింది, పోషకాలు. పంటకి మధ్య మళ్ళీ అంతర్ పంట వేస్తున్నారు, భూమిలో ఉండే సాంద్రత మొత్తము డివైడ్ అయిపోతుంది. అంటే సరిపడా పోషకాలు చెట్టు నుంచి మన దాకా రావట్లేదు. అందుకే అవి తింటున్న మనము రోగాలకు వెళ్తున్నాము, అదే తింటున్న మన పిల్లలు తక్కువ వయసులోనే అనారోగ్యాలకు వెళ్ళిపోతున్నారు. అది ఇదంతా మన ఆహారం వల్లే జరుగుతుంది. పోషకాలు ఇవ్వకపోవడం వల్ల ఇన్బ్యాలెన్స్. మన ఆహారంలో ఏం పెరిగిపోయింది సార్? మన తిండిలో చూడండి ఎక్సెస్, ఆ రెడ్ ఎక్సెస్ అని ఉంది, దాని పక్కన రాశారు చూడండి. షుగర్ పెరిగిందా లేదా మీరే గమనించండి. మనం ఎక్కువ తీపి పదార్థాలు తింటున్నామా లేదా? సాల్ట్, ఎక్కువ ఉప్పు కారాలు తింటున్నామా లేదా? సో ఎక్కువ పిండి పదార్థాలు తింటున్నామా లేదా? పిండి పదార్థాలు బాగా తింటున్నాం. అంటే ఇవన్నీ ఎక్కువైపోయినాయి. పొద్దున టిఫిన్ చేస్తాం, ఇంట్లో ఇడ్లీ అంటాము, దోశ, చపాతి, పూరి, పునుగు, పులిహార, ఇవన్నీ ఏంటి? పిండి పదార్థాలు. పిండి పదార్థాలు పొద్దున తింటున్నాము, మధ్యాహ్నం తింటున్నాము, సాయంత్రం కూడా తింటున్నాం. ఎక్కువైపోతుంది పిండి పదార్థాలు. దీనివల్ల బాడీ ఏమైపోతుంది అంటే డ్యామేజ్ అయిపోతుంది, కొవ్వు నిల్వలు పెరిగిపోతున్నాయి. సో కండ శాతం తగ్గిపోతా ఉంది, కొవ్వు పెరిగిపోతా ఉంది. అలాగే మనం తినే ఆహారంలో ఏం తక్కువ తింటున్నాము? మాంసకృతులు తక్కువ తింటున్నాం, మాంసం కాదు మాంసకృతులు. సో అలాగే ఫైబర్, పీచు పదార్థం తక్కువ తింటున్నాము, విటమిన్స్, పోషకాలు తక్కువ తింటున్నాము. దీనివల్ల మనకు బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అవసరమైనవి తక్కువ తింటున్నాము, అనవసరమైనవి బాగా ఎక్కువ తింటున్నాం. ఇప్పుడు అనవసరమైన ఎక్కువ తింటే ఏమేమి సమస్యలు వస్తాయి మీకు? బరువు పెరుగుతారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం పిండి పదార్థాలు తింటే ఏమవుద్ది? వెయిట్ పెరుగుతారు. అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తాయి, షుగర్ వస్తుంది, వీక్నెస్, నీరసం వస్తుంది, అల్సర్లు, క్యాన్సర్లు, ఇవన్నీ కూడా అనవసరమైన ఆహారం ఎక్కువ తినడం వల్ల, పిండి పదార్థాలు ఎక్కువ తింటే. అది రోగమే, అవసరమైంది తినకపోవడం కూడా రోగమే. మీకు ప్రోటీన్, ఫైబర్ తినకపోవడం వల్ల ఏమొస్తుంది? కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వయసు ఎక్కువ అయిపోవడము, నీరసము, బద్ధకము, ఇండైజెషను, ఇలాంటివన్నీ కూడా అరుగుదల సరిగ్గా జరగకపోవడం, ఇవన్నీ కూడా సరైన ఆహారం తినకపోవడంలో వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఒబెసిటీ ఉన్నారు అంటే తిండిని మార్చాలని అర్థం. మీకు గుండెకి సంబంధించిన రోగాలు ఉన్నాయంటే తిండి మార్చాలి, షుగర్ ఉంది అంటే తిండి మార్చాలి, నీరసం ఉంది అంటే తిండి మార్చాలి, ఫ్యాట్ పెరిగిపోతుందో తిండి మార్చాలి. అలాగే ఆర్థరైటిస్, మీకు కీళ్ళ వాతాలు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అలాగే వయసు ఎక్కువైపోతుంది, నీరసం బద్దగా పెరిగిపోతుంది అన్నా సరే మీరు ఫుడ్డే మార్చాల్సింది. ఎందుకంటే దానివల్ల ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చే రోగాలు అన్నమాట. WHO చెప్తుంది. ఈ బ్యాలెన్స్ ఎందుకు తప్పింది అంటే పాత కాలంలో మనం ఏం తిన్నా దాంట్లో పోషకాలు ఉండేవి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అండ్ యాపిల్ ఏ డే కీప్ ద డాక్టర్ ఏవి అనేవాళ్ళు. అంటే రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని దూరంగా ఉంచవచ్చు. ఎందుకంటే యాపిల్ అనేది చాలా న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్, ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండే, పుష్కలంగా ఉండే
ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది యాపిల్. కానీ అందుకే డాక్టర్లు చెప్పేవాళ్ళు అప్పట్లో స్టేట్మెంట్, మీరు రోజు ఒక యాపిల్ తినండి, డాక్టర్ని దూరంగా ఉంచొచ్చు అని. అంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి బాగుంటుంది అనమాట. కాకపోతే అప్పటికి ఇప్పటికి పండించే విధానాలు మారిపోవడం వల్ల క్వాంటిటీ యాపిల్ అంతే ఉంది, క్వాలిటీ తగ్గిపోయింది. అంటే యాపిల్లో ఉండే పోషకాలు పోయినాయి. దీనివల్ల ఇప్పుడు ఒక యాపిల్ తింటే సరిపోవట్లా, 15-20 యాపిల్స్ తింటే కానీ మనకు ఆ పోషకాలు రావట్లేదంట. ఒక యాపిల్ అంటే పర్లేదు కానీ 10-15 యాపిల్స్ రోజు మొత్తం ఎలా తింటాం అసలు? కానీ పోషకాలు సరిపోవట్లేదు, ఎందుకంటే పండించే విధానాలు అప్పటికి ఇప్పటికి మారిపోయింది. మనం ఓన్లీ నాలుక పొట్ట, నాలుకకు టేస్ట్ ఉందా లేదా, పొట్ట నిండిందా లేదా, ఈ రెండే చూసుకుంటాం ఏదైనా తింటే. అవునా కాదా? అవునా కాదా? నాలుకకి రుచి ఉందా లేదా, కడుపు నిండిందా లేదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తిండి తింటున్నాము అంటే దానికి మెయిన్ మోటో మనం కడుపు నింపడానికి కాదు. ఎందుకంటే ఆకలి పొట్టది కాదు, ఆకలి పొట్టది కాదు, ఆకలి శరీరానికి. మీ బ్రెయిన్ ఆహారం కావాలి, పొట్టకి కావాలి, గుండెకి కావాలి, లివర్కి కావాలి, ఎముకలకి కావాలి, చర్మానికి కావాలి, తలకి, మోకాళ్ళకి, అన్నిటి అవయవాలకి ఆహారం కావాలి. మన ఆ ఆహారం అనేది పొట్ట ద్వారా వెళ్తుంది అంతే. నోటితో తింటాము, పొట్ట నుంచి అవయవాలు మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనం ఎంతసేపు ఏం చేస్తున్నాము అంటే పొట్ట నిండిందా లేదా చూస్తాం తప్పితే ఈ అవయవాలకు కావాల్సిన ఆహారం వెళ్తుందో లేదో మనం చూసుకోవట్లా, పట్టించుకోవట్లా, తెలియట్లా. దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చూడండి, ముందేమో ఇలాంటి ఆహారం టేస్ట్ చూసి తింటున్నాం, రుచి ఉందా లేదా అని తింటున్నాము. అది ఎక్కువ తినడం వల్ల ఇవాళ మందులు ఎక్కువ వాడేస్తున్నాం. ఇప్పుడు శరీరం మొత్తం మందులు, డ్రగ్స్తో నిండిపోతుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపు టాబ్లెట్లే. తినక ముందు, తిన్న తర్వాత, నిద్ర పడుకోవడానికి, నిద్ర లేవడానికి, మోషన్ అవ్వడానికి, అరగడానికి, నీరసానికి, బద్ధకానికి, మళ్ళీ ఇవన్నీ వేసుకుంటే గ్యాస్కి, అన్ని మందులు మయం అయిపోతున్నాం ఓన్లీ మన తిండికి సరి చేసుకోలేకపోవడం వల్ల. ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, అందరూ చెప్తున్నారు, పేపర్లో న్యూస్లు వస్తున్నాయి, మీ ఫుడ్ బాగోలేదు, ఫుడ్ని అప్డేట్ చేసుకోండి, ఇప్పుడు తింటున్న ఆహారంలో మార్పులు చేయండి, ఎగస్ట్రాగా మీరు విటమిన్స్ మినరల్స్ తీసుకోండి. సో మన ఇండియాలో దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతి నలుగురిలో ఒకరికి షుగర్ వచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ షుగర్ వచ్చిందంట. సో మన ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 ఇప్పుడు ఏది షుగర్లో. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ బరువులు పెరిగిపోతున్నారు, గుండెకి సంబంధించిన రుగ్మతలు పెరుగుతున్నాయి, పిల్లలు కూడా బరువులు పెరిగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా స్కూల్లో గేమ్స్ ఆడిపించట్లా, వీడియో గేమ్స్ ఎక్కువైపోయినాయి, కంప్యూటర్ గేమ్స్ ఎక్కువైపోయినాయి, కూర్చుని ఆడే గేమ్స్ ఎక్కువైపోయినాయి, అపార్ట్మెంట్ స్కూల్స్ పెరిగిపోయినాయి, గ్రౌండ్స్ లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు. వాళ్ళ తిండి మన తిండి లాగా లేదు. మన చిన్నప్పుడు తిండి బయటికి వెళ్తే తాటి చేపలు, జీడిపప్పు. ఎవరెవరు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది చిన్నప్పుడు మీరు తిన్నవి? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి విందాం, ఏం తిన్నారు? శైలజ గారు ఏం తిన్నారు? నువ్వులు జీడీలు తిన్నాను సార్. సార్ నాకు ఎంత ఇష్టం అంటే ఇప్పటికీ ఇష్టం సార్. నేను కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటున్నాను. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దు అన్నారని అప్పటి నుంచి మానేసి ఎప్పుడప్పుడు వస్తాడండి రోడ్డు మీద, కొంచెం తీసుకొని కొనుక్కుంటాను. చాలా ఇష్టం అండి అలాంటి తేగలు. ఓకే సాయంత్రం, వెరీ గుడ్. వెంకటరమణ ఏం తిన్నామా? చిన్నప్పుడు స్కూల్ ఏం తిన్నాం, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు స్కూల్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు. సార్ నువ్వు జీడీలు ఎక్కువ తినేవాళ్ళమే. తర్వాత పప్పుండ్లు, లేదు అంటేనేమో తాటి అవి తినేవాళ్ళవి. లేదు అంటే ఇంక అవి కూడా మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కొనుక్కోవటానికి. ఇంట్లోనే మా అమ్మోళ్ళు